ప్రైజ్ లార్డ్. నిన్నటి దినాన నన్ను ఆశ్చర్యపరిచిన ఒక సందర్భాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశపడతాను. ఏంటంటే, నేను ఒక క్రైస్తవురాలు మా ఇంటికి పాపను చూడడానికి వచ్చింది. పాపను చూస్తూ అంటుంది, పాప చాలా అందంగా ఉంది, క్యూట్గా ఉంది, ఎంత బాగుందో, పాప జుట్టు చాలా ఒత్తిగా ఉంది అని అన్నది. పాపకి బయటికి వెళ్ళినప్పుడు ఒక దిష్టి చుక్క పెట్టు, కింద కాలికి ఒక నల్ల తాడు కట్టు, దిష్టి తగలకుండా ఉంటుంది అని అన్నది. నేను అన్నాను, మన దేవుడి శక్తిగా నామముల కన్నా గొప్పవా అవి? మనకి వచ్చే హాని అవి ఆపుతాయా అని అడిగినప్పుడు, లేదు, అవి కడితే మంచిది అని అన్నది. అదే సందర్భంలో ఒక అన్యజనులు ఉంటే, లేదంటే ఎవరైనా హిందూస్ ఉండుంటే, వాళ్ళ ఆచారం మీ ఆచారం అది, కానీ నా దేవుడు గొప్పవాడని చెప్పి నేను ఒక సువార్త ప్రకటించడానికి లేదా దేవుడి నామాన్ని చెప్పడానికి ఒక అవకాశం ఉండేది. కానీ ఒక క్రైస్తవురాలు ఆ మాట అనేసరికి ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే, ఇంకా దేవుడి నామాన్ని నమ్ముతూ కూడా అన్య ఆచారాలు చేసేవాళ్ళు ఉన్నారా అనిపించింది. అందుకేనేమో రోమీయులకు రాసిన పత్రికలో ఉంటాడు, నీ బట్టే కదా అన్యజనుల్లో నా నామానికి అవమానకరం అని అంటా ఉన్నాడు. కాబట్టి నేను ఒక్కటే ఉంటాను ఏంటంటే, క్రైస్తవులని పేరు పెట్టుకున్నాం. దేవుడి నామాన్ని మనం స్తుతిస్తున్నప్పుడు ఒక మనిషినో లేదా వస్తువునో లేదా ఒక చుక్కనో ఒక నల్ల రంగునో మనం నమ్ముకొని మనకి హానికరమైనవి రావు అని నమ్ముతున్నాము అంటే మనం దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నట్టే. ఎందుకంటే సింహాలను ఆపగలిగిన దేవుడు, అగ్నిలో పడినా కూడా కాల్చకుండా ఆపగలిగిన దేవుడు, ఒక అన్ని కోల్పోయిన స్థితిలో నుంచి రెండంతలుగా ఆశీర్వదించగలిగిన మన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేర్చిన దేవుడు మనకి హాని రాకుండా ఆపలేదంటారా? అంత సమర్థుడు కాదంటారా? ఈ నల్లబొట్టు నల్ల తాడే ఆపుతాయని మీరు నమ్ముతున్నారంటే, దేవుడు మనకు వచ్చే హానిని ఆపలేరని మీరు నమ్ముతున్నట్టే కదా. దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నట్టే కదా, దేవుడి శక్తిని అవమానపరుస్తున్నట్టే కదా, దేవుని కార్యాలని అవమానపరుస్తున్నట్టే కదా. కాబట్టి ప్రియులారా, మీ జీవితాల్లో కూడా దేవుడు పేరు పెట్టుకొని దేవుడి నామాల్లో స్తుతిస్తూ దేవుడి మీద మీరు ఆనుకుంటూనే ఇంకా లోకంలో కొన్ని ఆచారాల వెనుక మీరు పరిగెడతా ఉన్నారేమో ఒకసారి పరిశీలించుకొని, దేవుడిని నామాన్ని మీరు ఘనపరిచే వాళ్ళుగా దేవుడు మిమ్మల్ని నిర్మించున్నాడు, కానీ దేవుడి నామాన్ని అవమానపరిచే వాళ్ళుగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు. కనుక ఈ లోకమైన ఆచారాల నుంచి వెళ్లకుండా దేవుడి నామాన్ని శక్తి కలిగిన నమ్మి అన్యజనుల్లో మీరు ఒక దేవుడి యొక్క మాదిరిని చూపించాల్సిందిగా ఆశపడుతున్నాను.